మార్చి 1వ తేదీ ఏదైతే రేపటి రోజున ఆదివారం కావడంతో ఇవాళ ఫిబ్రవరి 28వ తేదీనే ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీఓ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సుధాకర్ రెడ్డి గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, సుబ్బారావు గారికి, కుతులూరు గ్రామ సర్పంచ్ గారికి, జాస్తి రాంబాబు గారికి, లాలయ్య గారికి, వేదిక ముందు ఉన్న పులగొత్త గ్రామ పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బాస్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ఏ విధంగా సాగుతుందనేది మీ అందరికీ తెలుసు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 2014లో 1000 రూపాయలు చేయడం, మళ్ళా 2018లో 2000 చేయడం జరిగింది. 2000 చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే 3000 రూపాయలు చేస్తానని వాగ్దానం ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి పెంచుకుంటూ పోతానని చెప్పి 2024 జనవరి వరకు కూడా 3000 రూపాయలు చేయని సంగతిని మనం చూసాం. 2024 జనవరిలో వారు 3000 చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో ప్రకటన చేయడం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షను, అది ఏప్రిల్ నెల నుంచి ఏ రోజైతే నేను ఇక్కడ ప్రకటిస్తా ఉన్నానో ఆ నెల నుంచి ఇస్తాను అని ప్రకటించడం. దానికి అనుగుణంగానే 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై 1వ తేదీన జూలై నెలకు సంబంధించిన 4000 రూపాయలు, అంతకుముందు 3 నెలలకి సంబంధించిన 3000 రూపాయలు కలిపి 7000 రూపాయలు ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ గడిచిన 19 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55,000 కోట్ల రూపాయలు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా కొన్ని స్పౌస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ స్పౌస్ పెన్షన్ని, అంటే పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకి పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి నెల 1వ తేదీ తప్పనిసరిగా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతూ ఉంది. ఒకవేళ 1వ తేదీ సెలవు వస్తే ఈ రోజులాగా ముందు రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారు ఏదో ఒక జిల్లాలో, గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. గతంలో ఏదైతే మనం చూసామో వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎన్నికల కమిషన్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పినప్పుడు వాలంటీర్లు లేకపోతే సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యం కాదని ఆనాడు కోర్టుని కానీ ఎన్నికల కమిషన్ కానీ తప్పుదోవ పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈనాడు ఏం జరుగుతూ ఉంది? వాలంటీర్ల వ్యవస్థ లేదు. సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా కూటమి నాయకులు కలిసి ఉదయాన్నే 5:30కి మొదలుపెట్టి 9:30, 10 అయ్యేటప్పటికి దాదాపుగా 90-95% పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సక్రమంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ పెన్షన్ల విషయం తీసుకుంటే అనపర్తి మండలానికి 10,046 పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికోసం ప్రతి నెల కూడా 4,32,00,000 రూపాయలు మరి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి అనపర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే 39,325 పెన్షన్లు, 16,88,00,000 ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 17 కోట్ల రూపాయలు అనపర్తి నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఈ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, అత్యంత సక్రమంగా, బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా అదేవిధంగా చేపట్టడం జరుగుతూ ఉంది. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా అదేవిధంగా కొనసాగించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో గత 19 నెలలుగా అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మీరు అంతా చూస్తూ ఉన్నారు. ఈ అన్ని గ్రామాలకి ఏవి అవసరమో, మౌలిక వసతులు ఏం అవసరమో అన్ని కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కుతులూరు నుంచి పొగొత్తు వచ్చే రహదారిని ఇవాళ మనం మంజూరు చేసుకోవడం జరిగింది. తొందరలోనే పనులు ప్రారంభించడం కూడా జరుగుతూ
కోవర్తి గ్రామంలో 2014-2019 మధ్య కాలంలో ఆల్మోస్ట్ సీసీ రోడ్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన ఉన్నవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజు కూడా మెయిన్ రోడ్ని దాదాపుగా సీసీ రోడ్డుగా మనం మార్పు చేసుకున్నాం. ఏదైతే బ్రిడ్జ్ దగ్గర నుంచి కొద్ది దూరం ఉందో అది కూడా ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఆ పని కూడా తొందరగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఏవైతే మౌలిక వసతులు అవసరం ఉన్నాయో ప్రతి గ్రామంలోని గుర్తించి వాటికి నిధులు మంజూరు చేసి తద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదేవిధంగా మీరంతా చూశారు, జన్మభూమి హాల్ట్ కానీ, కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అభివృద్ధి కానీ, మిగిలిన గ్రామాల్లో అభివృద్ధి కానీ ఏ విధంగా సాగుతా ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయో మీరంతా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వాన్ని మనందరం మరలా తిరిగి 2029 ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు చాకచక్యతో, పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టితో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇది చిరకాలం ముందుకు వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా మనం 2029లో కూడా కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నట్టుగా కనీసం 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుంది. లేకపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందో మనందరం చూసాం. ఆ విధంగా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరం బాధ్యతాయుతంగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో మరలా కూటమిని గెలిపించుకునే దిశగా మీరందరూ కృషి చేయమని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కోవర్తి గ్రామ నాయకులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కుతుగులూరు గ్రామం నుంచి గొలుగూరు సావిత్రి గారు. రాజు